హాయ్ నేను సతీష్. మూడో రోజు సాయంత్రానికి ఓటింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎలిమినేషన్లో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా, నో ఎలిమినేషన్ అట్లాంటిది ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏమైనా సంథింగ్ స్పెషల్ ఉంటుందా అనే డౌట్ వస్తుంది నాకున్న అప్డేట్ ప్రకారం. అట్లాగే ఓటింగ్ పరంగా ఎవరు ఎట్లా ఉన్నారో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకోటి లైవ్ అప్డేట్స్, ఇవాళ జరగబోతున్న టాస్క్ ఏంటి, ఎవరు గెలుస్తారు ఏంటి అన్నీ ముందే మన అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కనుక ఈ వీడియోలో ఓన్లీ ఓటింగ్ పరంగానే మాట్లాడదాం, ఆ అప్డేట్స్ అన్నీ కాకుండా. పైగా ఇప్పుడు ఎలిమినేషన్ చూస్తే 8 మందిలో నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే వెళ్ళిపోతారా అనే పరిస్థితి వచ్చింది. చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్, రియల్లీ బ్యాడ్ లక్. ప్రతి సీజన్లో కూడా ఏం చేస్తారు, వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి వెంటనే నామినేషన్లో పెడితే ఇలా అడుగు పెట్టారు, వాళ్ళకి వెళ్ళిపోయారనే పరిస్థితి ఉంటుంది వచ్చి రాగానే. బట్ ఈసారి నామినేషన్లో ఫస్ట్ వీక్ లేకుండా ఒక ఛాన్స్ ఇచ్చాడు. అట్లాగే సాయి శ్రీనివాస్కి ఒక ఇమ్యూనిటీ పవర్ ఇచ్చాడు. అంటే ఆయన అది వాడుకొని ఉండుంటే బాగుండేది. కానీ ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ఎట్లా అంటే ఖచ్చితంగా మినిమం ఒక 5 to 6% ఓటింగ్ అయితే తక్కువలో హీన పక్షంలో కొంత కనెక్షన్ అయితే ఉంటుంది ఆడియన్స్తో. అది అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళకి వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. సో మరి అలా ప్రూవ్ చేసుకునేదానికి అర్హత అయితే ఉంది. చాలా గట్టిగా ఆడే స్ట్రాంగ్ ప్లేయర్సే. కానీ ఎమోషనల్గా 1-2 ఎపిసోడ్లు అయినా పడి ఉంటే బాగుండేది. ఇంతవరకు అయితే పడలేదు. ఖచ్చితంగా వీళ్ళు టార్గెట్కి గురయ్యారు, లేకపోతే వీళ్ళకి అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారు, అన్యాయం చేసేసారు, తొక్కేశారు, మరీ చులకనగా మాట్లాడారు, లేకపోతే రకరకాలుగా ఇట్లాంటివి ఏవైనా కనెక్షన్ వచ్చి ఉంటే వైల్డ్ కార్డ్స్లో నామినేషన్లు ఉండే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఉండేది. ఆడియన్స్ నుంచి ఒక సానుభూతి వచ్చే ఎపిసోడ్లు కానీ అరే భలే ఫైటర్స్ రైవల్రీ భలే కొనసాగిస్తారు ఎట్లా వచ్చినా కూడా తక్కువ. సో అందువల్ల రిస్క్ జోన్లో ఉన్నారు. మరి ఎవరు ఎట్లా ఉందని చూసుకుంటే స్టార్టింగ్ అయితే తనూజా ఉంది, ఒక 24% అయితే ఓటింగ్ ఉంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఈ దొంగల టాస్క్లో మాత్రం చాలా చక్కగా ఆడింది. ఎలాగైనా పై చేయి సాధించాలి, డబ్బులు సంపాదించుకోవాలని తపనైతే కనబడింది. ఎవరు 100 రూపాయలు అడిగినా ఇవ్వకూడదు, దొంగతనం దాంట్లో ఎక్కువ వాటా మాకే ఉండాలి, 2000 టాస్కులు ఆడి గెలుచుకున్న డబ్బుల్లో మాకు వాటా ఉండాలి, అట్లాగే ఈ మాదిరికి ఇచ్చిన డబ్బుల్లో కూడా వాటా ఈక్వల్గా రావాలి. ఇలా ఏ రకంగా చూసినా దొంగతనం డబ్బులు ఈవిడ అంత గట్టిగా పట్టుపట్టకపోతే అవి ఇంకా అందరూ పంచుకునేది ఈక్వల్గా పంచుకునేవాళ్ళు. కానీ గట్టిగా పట్టుపడడం వల్ల ఎక్కువ మెజార్టీ షేర్ అయితే దక్కించుకొని ఇట్లా డామినేషన్ కనిపించింది. ఫైనల్లీ ఈ వారానికి సంబంధించి కెప్టెన్ కంటెండర్ కూడా అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎంత కష్టపడి ఆడుకొని అక్కడికి వచ్చాక బిస్కెట్ అయిపోద్దా, టాస్క్లో కంటెండర్ అయితే అయిపోయింది పక్కగా. బట్ కెప్టెన్ అవుతుందో లేదో చూద్దాం. ఈవిడికి ఇంకా అన్నింటికంటే మించింది ఏంటంటే ఈ సీజన్లోనే కాదు, ఏ సీజన్లో అయినా సరే ఇప్పుడైనా కాదు అందరూ బాట్స్ ఓట్లతో పెట్టుకుంటారు, పిఆర్ టీంలు పెట్టుకుంటారు. వీటన్నింటితో పాటు ముందుగా కనెక్ట్ అయిన ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా, అది అడ్వాంటేజే. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే హౌస్లోకి వచ్చాక జీరోతో మొదలు పెడతారు. చాలామంది ఏంటంటే అప్పటికే ఒక 20 లక్షలు 30 లక్షలు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ కెరీర్ పరంగా చూసుకుంటే కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటారు, ఏదో ఒక క్యారెక్టర్లో ఆర్టిస్టులుగా. ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి, ఖచ్చితంగా అడ్వాంటేజే. సో ఆ అడ్వాంటేజ్ వీడికి పుష్కలంగా ఉంది. వీటన్నింటితో పాటు ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పొరుగు రాష్ట్రం కాబట్టి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో ఆడితే ఖచ్చితంగా మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. అంతమంది చేయకపోయినా కనీసం ఒక 5%, 8%, 10% మినిమం సపోర్ట్ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అమ్మాయి ఈ తనూజా. అంటే 2వ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఈ టాస్కుల పరంగా ఆడిన ప్రతి టాస్క్లో కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ టాస్క్ మాధురి టీమ్ హెడ్ మాధురి పేరుకే మాస్ మాధురి అయినా సరే కళ్యాణ్ ఏంటి జుట్టు ఏదో పెట్టాడు కదా, జడల మల్లేష్ బాగా ఆడాడు, ప్రయత్నం అయితే చేశాడు టాస్కులు గెలిపించుకునేదానికి. అయితే ఫస్ట్ 2-3 వారాల్లో ఉన్న ఆ యాటిట్యూడ్ కానీ యారగెన్సీ కానీ బిగ్ బాస్ అన్నీ నేర్పుతుంది, అన్ని విలువ తెలుస్తుంది, తెలియజేస్తుంది అంటారు కదా. ఆకలి విలువ తెలుస్తుంది, ఫుడ్ వాల్యూ తెలియజేస్తుంది, ఫ్రెండ్స్ వాల్యూ తెలియజేస్తుంది, ఎమోషన్ స్పీక్స్లో తీసుకెళ్తుంది. అన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఒదిగి ఉండాలి అన్నట్టున్నాడు. ఇంకా కొంత వీక్నెస్ మైనస్ ఏదైతే ఉందో దానికి దూరంగా పోతే ఇంకా బెటర్. ప్రస్తుతానికి సేఫ్ 19%. అటుగా 3rd ప్లేస్లో సంజన 17%. ఈవిడ కూడా హౌస్లోకి వచ్చాకే ఆ 17% కూడా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెచ్చుకుంది. అంతా బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు మాట మాత్రం జారేస్తూ ఉంది. నిన్న కూడా చూసాం కదా, మనం ఆర్టిస్టుల మనం క్లాసు మనకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. మనం వాళ్ళలాగా గొడవలు పడిపోయి వాళ్ళకి 10 మంది మనం ఒక 5 మంది వచ్చి గొడవ కూడా చేసుకుని ఎట్లా గొడవ, ఇవి కంపారిజన్ కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పినట్టుగా మరి ఫస్ట్ ఏమైంది క్లాసు, ఆ స్టాండర్డ్స్ మెడలో బోర్డు వేసుకుని తిరిగినప్పుడు లేదా ఇవన్నీ మాట్లాడారు కదా. సో ఆడియన్స్ కూడా అట్లాగే అనుకుంటారు. ఇదేంటి అమ్మాయి కంటెస్టెంట్గా వచ్చి అందరూ ఈక్వలే కదా, ఆవిడ ఎంత పెద్ద స్టార్ అయినా, తోపు హీరోయిన్ అయినా, హీరో అయినా, లేదా 100 కోట్ల అధిపతి అయినా సరే హౌస్లోకి వచ్చాక ఒక రిక్షా పొలర్ వచ్చినా, ఒక 100 కోట్ల ఆస్తిపరుడు వచ్చినా ఇద్దరు ఒకటే. ఎదురు అదే ఫుడ్ తినాలి, అదే టాస్క్ ఆడాలి, అవే రూల్స్ పాటించాలి, అదే ఆడియన్స్కి ఎవరు అక్కడ హౌస్లోకి వచ్చాక ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళే తప్ప ఇది కాదు కదా జెన్యున్గా. సో ఈవిడ ఇట్లా మాట్లాడడం వల్ల డ్యామేజ్ జరుగుద్ది. ఇప్పటికీ చాలా సందర్భాలు అనింది, ఎక్కడైనా మార్చుకోకపోతే కష్టం. ఇక 4th ప్లేస్లో దివ్య ఉంది, ఒక 11%. ఈవిడకు మామూలుగా ఉండేటప్పుడు ఒక 6-7% ఇట్లా వచ్చేది. బర్నే అవుట్ అయిపోయినాక ఆయన ఓటింగ్ కూడా పడతా ఉంది. ఇప్పుడు కొద్దిగా చూసాం
ఈ వీకెండ్ తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా కొద్దిగా హుషారుగా యాక్టివ్గా చలాకీగా ఆడుతూ ఉంది తప్ప ఆ పాండమిక్ సిచ్యువేషన్ డైలాగులు, ఆ ఎమోషన్లు, ఏడుపులు, బంధాలు, బంధుత్వాలు, ఈ చుట్టరికలు పీచుకే బంధాలు ఏమీ లేకుండా చక్కగా ఆడుకుంటుంది. ఈవిడ కూడా కెప్టెన్సీ కంటెండర్లో హైయెస్ట్ అమౌంట్ సెకండ్ ప్లేస్లో వచ్చింది. మొత్తానికి సుమన్ శెట్టి, తనూజ వీళ్ళు కదా. ఇక తర్వాత రీతు చౌదరి కూడా 1% పెరిగింది, 10% ఉంది. రీతు చౌదరికి బిగ్ బాస్ ఒక సూపర్ టాస్క్ ఇచ్చాడు కనుక సీక్రెట్ టాస్క్ ఎరగొట్టేస్తుంది నో డౌట్. మరి కిల్ యూ అని సంథింగ్ ఏది రాయాలంటే మాధురి బొమ్మ మీద రాసేస్తుంది. పైగా ఎందుకు ఇచ్చాడంటే నేను అనుకుంటానంటే తపన కనిపిస్తుంది బాగా. ఆ రీతు వెళ్ళి తనూజ వాళ్ళతో ఒక 100 రూపాయలను ఇస్తారా ఎవరా, ఇవ్వాల్సిందే, వాటా ఇవ్వాల్సిందే, షేర్ ఇవ్వాల్సిందే, మేము ఊరికే నోరు మూసుకుని ఉన్నామా, రెడ్ టైం కనుక మాకు ఇస్తారు కనుకున్నాం, లేదంటే అప్పుడే మీ బండారం బయట పెట్టేవాళ్ళం, గట్టిగా చెప్పేవాళ్ళం, చాటేవాళ్ళం, మేము సైలెంట్గా ఉండి దేనికోసం అని వైలెంట్గా రియాక్షన్ అవుతుంది. అంటే ఆవిడ ఇంటెన్షన్ ఆ జీల్ కనిపించింది, ఎలాగైనా కంటెంట్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి అనే ఉత్సాహం అదంతా కనపడింది, ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఇప్పుడు పాప మీద తపన పడుతుంది, తాపత్రయపడుతుంది, ప్రూవ్ చేసుకోవాలి, కంటెంట్ ఇవ్వాలి, కష్టపడి ఫిజికల్ టాస్క్లు ఎటు ఇచ్చి పడేస్తాయి. ఇవన్నీ చూసి బిగ్ బాస్ సరే ఈ అమ్మాయికి ఒక బంపర్ ఆఫర్ ఇద్దామని ఇచ్చినట్టు ఉన్నాడు. ఎనీవే ఈవిడ కూడా ప్రస్తుతానికి మంచిగా ఫిజికల్ టాస్క్లు అయితే ఆడుతుంది, ఇలాంటి టాస్క్లు కూడా చేస్తుంది. కనుక 10%తో సేఫ్ జోన్లోకి వచ్చేసింది, రిస్క్లో అయితే లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ తనూజ, కళ్యాణ్, సంజన వీళ్ళు ముగ్గురు దాదాపు 55-60% వరకు ఓటింగ్ తీసుకుంటే మిగతా అందరూ కూడా 5 నుంచి 11% మధ్యలో ఏకంగా 5 ఉన్నారు. రీతు తర్వాత కూడా ఇంకా అయితే 10 లోపే ఉన్న వాళ్ళు 3 ఉన్నారు. రామురాధుడు ప్రస్తుతానికి ఒక 7%, రమ్య మోక్ష ప్రస్తుతానికి ఒక 6%, సాయి శ్రీనివాస్ ఒక 5% ఉన్న అన్అఫిషియల్లో ఇద్దరి మధ్య 5 to 7% అంటే ఇది పెద్ద డిఫరెన్స్ కాదు. అఫీషియల్లో 3 కూడా రిస్క్లో ఉన్నట్టే నో డౌట్. ఇక రమ్య మోక్ష అయితే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. బర్నీ లాంటి వాడిని ఆపేసింది, 30 తిప్పాలు పెట్టేసింది అంటే ఎంత గట్టిగా ఆడుతుందో తెలుసు కదా. బేసిక్గా ఆవిడ సోషల్ మీడియాలో కూడా ఈ ఫిజిక్ బిల్డర్గా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేది కనుక ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది. నామినేషన్లో వచ్చినప్పుడు టక చెప్పాల్సింది చెప్పేస్తుంది. అయితే ఈవిడికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈవిడ కూడా ఉన్నట్టు చెబుతుంది తప్ప మాస్క్ వేసుకుంది. ఇప్పుడు ఆ మాధురి ఎంత సేఫ్ ప్లేయర్, ఎంత ఫేక్ గేమ్ ఎట్లా ఆడుతుందని కూడా చెప్పింది, చాలా క్లియర్గా నైట్ ఎక్స్పోజ్ చేసింది ఆయాషతో. ఇద్దరం కలిసి నువ్వొక ఓటు నేను ఒక ఓటు తనూజకు చేద్దామంటే అప్పుడే ఇద్దరు నామినేషన్లు చేస్తాను, నామినేషన్లు ఉంటుంది కదా అంటే అలాగే అని చెప్పింది. బట్ తర్వాత వేస్ట్, దానికి ఎంత చేసినా వేస్ట్, బయట ఫాలోయింగ్ గట్టిగా ఉంది, ఇప్పుడు హైపర్ అది కూడా వచ్చాడు కదా చెప్పాడు కదా అని లెక్క వదిలే వేస్ట్, దానితో సరదాగా ఉండిపోతే బాగున్న వేస్ట్, ఆ అమ్మాయితో వేస్ట్, చేసిన ప్రయోజనం ఉండదు. అదేదో మనం కూడా మాస్క్ వేసుకొని సాఫ్ట్గా ఆడుకుంటూ పోతే అన్న కన్నా చిన్న బంగారు బుజ్జి తల్లి అనుకుంటూ గడిపిస్తే చాలు కదని అలా ఆమె ఫేక్ ఆడుతుందని చెప్పేసి రమ్య లాంటి చెప్పడం వల్ల రమ్యకి ఖచ్చితంగా ఓటింగ్ అయితే పెరుగుతుంది. పైగా ఈవిడైతే తనూజ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా, నువ్వు ఎంత తోపైనా, నువ్వు టాప్ 5లో ఉన్నా, టైటిల్ విన్నర్ రేస్లో ఉన్నా నీతో నేను ఢీ కొడతా అనే మాదిరిగా ఒక యాటిట్యూడ్, ఒక స్వాగ్తో ఉంది. కాకపోతే మాటలు చెప్పేటప్పుడు కొద్దిగా పాలిష్డ్గా చెబితే బాగుంటుందేమో. ఫిజికల్ టాస్క్లు ఆడే ఆమె ఈ వారం రిస్క్లో ఉండడం నిజంగా వైల్డ్ కార్డుగా రావడం వల్ల బ్యాడ్ లక్. ఈవిడ కూడా ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఎపిసోడ్ 1-2 పడితే సూపర్ హైలైట్ అవుతుంది. అట్లాగే సాయి శ్రీనివాస్ కూడా అదే పరిస్థితి. ఆయన కూడా ఇమ్యూనిటీ చేతిలో ఉన్నది వాడుకొని ఉంటే ఒక 3 వారాల హౌస్లో అవకాశం వచ్చుంటే అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకోవచ్చు. ఏదో ఒక యాంగిల్ ఎక్కడో ఒక దగ్గర ఆడియన్స్తో కనెక్షన్ ఏర్పడేదని గొడవలు కావచ్చు, లేకపోతే టార్గెట్కి గురవ్వడు కావచ్చు, ఇవన్నీ అవకాశం వచ్చేది. ఫస్ట్ రిస్క్లో పడిపోయాడు అనవసరంగా. ఇప్పుడు చేతిలో ఉండి అస్త్రం ఉండి ఆయుధం ఉండి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఒకవేళ ఈ వారం ఎక్కువ రిస్క్లో ఉన్నాడు కనుక ఎలిమినేట్ అయిపోయాడంటే ఆ పవర్ ఇంకెవరికి ఇచ్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే పూర్తి క్యాన్సిల్ చేసేస్తారేమో బిగ్ బాస్. ఇంకా పవర్ అవసరం లేదు, ఇప్పటికే జనాలు ఎక్కువ ఉన్నారు, వచ్చినప్పుడు నువ్వు వాడుకోలేదు, ఆడియన్స్ ఓట్లు కూడా నీకు పర్లేదు కనుక వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఆయాషకి ఇప్పటికి నాకున్న అప్డేట్ ప్రకారం హెల్త్ అయితే బాగాలేదు, లైవ్లో కాస్త కనబడుతుంది, కొద్దిగా హడావిడి ఉన్నా కానీ రెగ్యులర్గా మనం చూసిన ఆయాష అంత యాక్టివ్, అంత ఎనర్జీ అయితే లేదు. మరి ఒకవేళ ఆవిడ వెళ్ళిపోతే ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో కానీ బిగ్ బాస్ వెళ్ళినా హెల్త్ మరి మెడికల్ చెకప్, మెడిసిన్ అంతా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తుంది, ఆడుతుందని అనుకుంటున్నా, ఉండాలని కోరుకుంటాను. స్ట్రాంగ్ ప్లేయర్స్ అంతా ఉంటే బాగుంటుంది. వీక్ కంటెస్టెంట్లో ఆట లేక మాట లేక ఏమీ లేక ఉండి ఏం ఉపయోగం, ప్రయోజనం? సో ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏమో ఇది ఉంటుంది, బాగుంటుంది మజా. సో మొత్తానికి ఎక్కువ రిస్క్ అయితే వైల్డ్ కార్డ్స్ ఇద్దరి మధ్య ఉంది. మరి ఎవరు వెళ్తారో చూద్దాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి. చాలా అప్డేట్స్ అయితే ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్లో షేర్ చేసుకున్నా. ఆ వీడియో చూడడం వాళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ.